మినిస్టర్ గారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఇక్కడ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీగా నేను మిమ్మల్ని విద్యార్థులకు ఇంటిమేషన్ చేసి ఇవాళ ఈ మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. మీరు నా ప్రివిలేజ్ గౌరవించకుండా, ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా, మీరు తమాషా చేసుకుంటూ ఇవాళ 2:30 దాకా ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా, తీరా వీళ్ళు పోయేదాకా కూడా మీరేం పట్టించుకోకుండా మీరు అగౌరవపరుస్తా ఉన్నారు. నేను ప్రివిలేజ్ మోషన్ చేయాల్సి ఉంటుంది. మీరు నేను వచ్చింది విద్యార్థుల కోసం, మీకోసం రాలేదు. వాళ్ళ కష్టాలు వాళ్ళ నష్టాలు ఏదో తెలుసుకోవాలనుకున్నా. బట్ నాకు ఇక్కడ సమస్యలు తెలుసుకునే రైట్ ఉంది ప్రజాప్రతినిధిగా. మీరు ఫెసిలిటీస్ కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. సో సమస్యల విషయం తర్వాత, ఫస్ట్ నా విషయం మాట్లాడుతా ఉన్నారు. మీరు ఎందుకు ఈ కార్యక్రమం నిర్వహించడంలో విఫలమయ్యారో నాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. రెండోది ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీలో 75% ఫ్యాకల్టీకి అసలు సబ్జెక్ట్ రాదు. 75% ఫ్యాకల్టీకి అసలు సబ్జెక్టే రాదు. వాళ్ళు ఎవరో స్క్రోల్ చేస్తే వీళ్ళు అది చూసి చదవాలా, పీడిఎఫ్ లో పంపాలా. గాయత్రానికి వీళ్ళు క్లాస్ రూమ్ కు వచ్చుడేందుకు, మీకు 10,000 రూపాయలు డిపాజిట్ పెట్టుడేందుకు, లేకపోతే వాళ్ళు ఇక్కడ అమ్మా నాన్నను వదిలేసి ఇక్కడ చదువుకోండేందుకు, అదేదో ఇక్కడ చదువుకుంటారు కదా. 75% మళ్ళీ అటెండెన్స్ ఏదో ఆ చదువురాళ్ళ దగ్గర ఆ చదివింటందుకు 75% మంది మళ్ళీ ఆడ కూర్చోవాలి. ఇది యూనివర్సిటీ లెక్క లేదు. ఇది గుజరాత్ లో మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం లెక్క ఉంది. ఇంత వరస్ట్ కండిషన్ లో ఒక యూనివర్సిటీ ఉండడం అంటే, అసలు ఈ వాతావరణంలో పిల్లలు చదువుకోవడం, వాళ్ళ నుంచి మనం గొప్పగా ర్యాంకులు, గొప్ప రీసెర్చ్ ఎక్స్పెక్టేషన్ చేయడం అంటే ఇంత మించిన దరిద్రం లేదు. నేను వాస్తవానికి నేను కూడా కొంత ఏమైనా పిల్లల వైపు నుంచి కూడా కొంత తప్పు ఉండొచ్చేమో అని అనుకున్నాను. సరే, పిల్లలు అన్నప్పుడు కొద్దిగా మనం దాంట్లో కొంతవరకు తప్పులు ఒప్పులు ఉంటే చూసుకుంటూ పోవాలి. కానీ యూనివర్సిటీ నుంచే సరైనటువంటి సౌకర్యాల కల్పన లేకపోగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు, మల్లారెడ్డి యూనివర్సిటీ కోర్సుకు దీనికి ఏమైనా తేడా ఉందా? ఇదేదో ఆన్లైన్ చదువుకుంటారు కదా. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులే 11 కోర్సులా ఎన్నో 11 కోర్సులు సెల్ఫ్ ఫైనాన్స్ లో ఉంటే, ఇది ఏది సెమీ ప్రైవేట్ యూనివర్సిటీలకు మారిపోయింది. మీరు ప్రభుత్వానికి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఎత్తేయాలి, దీన్ని రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని యూనివర్సిటీ ఇప్పటి వరకు ఎన్ని రిక్వెస్ట్లు పెట్టింది, అది ఎక్కడ ఉంది? అవి తెప్పియండి. అవి ఇప్పుడు 1000 రూపాయలు తెప్పియండి. రెండోది, ఇక్కడ యూనివర్సిటీలో ఒక రూమ్ లో 6 అమ్మాయిలు ఒకే రూమ్ లో ఎట్లా పడుకోగలుగుతారు? ఆ స్ట్రెంత్ కు బాధ్యత ఎవరు వహిస్తారు? నీ కాడ సౌకర్యాలు లేనప్పుడు అడ్మిషన్ ఎందుకు తీసుకుంటున్నావు? నీ కాడ సౌకర్యం లేదు, అడ్మిషన్ ఎందుకు తీసుకుంటున్నావు? ఇప్పుడు మన అమ్మాయిలో, మన పిల్లలో, మన కూతుర్లో అయితే 6 పడుకోబెడతాము అట్లా. మరి కాబట్టి ఈ అనేకమైనటువంటి సమస్యలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా లోపం ఉంటే చెప్పండి, మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నేను ఇక్కడ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళ చాలాసేపు విన్నా, నేను చాలా బాధ అవుతుంది వాళ్ళ మాటలు విన్న తర్వాత. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఎత్తివేయడం కోసం మీ తరఫున మీరు చేస్తున్న ప్రయత్నం ఏందో చెప్పండి. నేను నా తరఫున నా ప్రయత్నం చేస్తా. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల బాధ నుంచి విద్యార్థుల విముక్తి కలిసికట్టుగా చేద్దాం. నేను బాధ్యత నుంచి తప్పించుకోవట్లేదు. నేను నా బాధ్యత నుంచి తప్పించుకొని మీ వైపు వేస్తలేను. భారం అంతా కలిసి చేద్దాం, ఇదే సమస్య పరిష్కారం అని చెప్తా ఉన్నా. రెండోది ఏంటంటే,
ఫ్యాకల్టీకి ట్రైనింగ్ ఇస్తారా ఏమి ఇస్తారా తెలియదు. ఈ చదువు వాళ్ళ ఇంటికాడ చదువుకోగలుగుతారు. దానికి ఒక యూనివర్సిటీ, వాళ్ళకు జీతాలు, వాళ్ళకు పార్ట్ టైం లెక్చరర్స్, ఇవన్నీ ఎందుకు? మీరు పర్ఫెక్ట్ గా 75% హాజరు % చూపించే బాధ్యత మాది. కనీసం 75% అన్న ఫ్యాకల్టీ చూసి చదవకుండా డైరెక్ట్ గా చెప్పగలిగిన ఫ్యాకల్టీని పెట్టండి చూద్దాం. రెండోది, మెస్ విషయంలో ఎలాంటి ఏది వంటల విషయంలో కానీ అటువంటి ఏమి లేకపోయినప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు, సాధారణంగా ఉండేటువంటి సమస్యలు, డిపాజిట్స్ అనేది చాలా ఇబ్బంది అవుతా ఉంది. ఆ డిపాజిట్ డబ్బులు పెట్టుకొని లేకపోతే అంత భరించేటువంటి అవకాశమే ఉంటే ఈ అడవిలోకి వచ్చి చదువుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు ఏమి చేసినా ఈ డిపాజిట్స్ అనేటివి బంద్ కావాలా? ఎందుకంటే వాళ్ళ టీసీలు మీ దగ్గరే ఉండే, వాళ్ళ మెమోలు మీ దగ్గరే ఉండే రేపు పొద్దున. కాబట్టి ముందస్తు డిపాజిట్లు బంద్ చేయాలి. కనీసం చదువుకుంటారు పిల్లలు, వారికి వెళ్ళినాడన్నా తీసుకొని పోతారు. కానీ ఇవాళ ఏ కోర్సులో అమ్మా 22 మంది అడ్మిషన్ తీసుకుంటే ఫిజిక్స్ లో 4 వచ్చిరట. అంటే మనం కేవలం ఫీజు అనే భయపెట్టి ఇంతమందిని చదువుకు దూరం చేసినాం. సో అదేదో ఆ డిపాజిట్ లేకుండా కనీసం చదువుకుంటే వాళ్ళు తర్వాత చూసుకుంటారు కదా. అవకాశం ఉండేందుకు మనం వాళ్ళకి విద్యకు దూరం చేస్తా ఉన్నాం. ఇంకా స్పోర్ట్స్ విషయానికి వస్తే మీరేమాడ గడ్డి విపరీతంగా మొలుస్తుందని మీరు చెప్పారు. అది సరిగా ఉంటే కదా సార్ మేము ఆడుకోవడానికి అని వాళ్ళు అంటారు. అమ్మాయిలు ఏమంటారు, మా దగ్గర 2-3 కోట్లు ఉన్నాయి సార్ అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ అక్కడ గడ్డి మొలిసింది సార్, గడ్డి మొలనప్పుడు మేము పోయి ఆడుకున్నాం, ఇంటికి పోయే వరకు మొలిసింది, మళ్ళీ దాన్ని సాఫ్ చేయట్లేదు అనేటువంటి కంప్లైంట్ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇక తర్వాత ఈ పాలుగల కాడ పెట్టేటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు వాళ్ళని షిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగతా కోర్సులను కూడా ఇక్కడికే తీసుకొస్తేనే బెటర్. ఎందుకంటే అక్కడ చోట ఇక్కడ చోట అంత కొద్దిగా ఇబ్బంది ఉండే అవకాశం. కూడా ఇక్కడికి రావాలని చెప్తాను. అయితే ఇప్పుడు ఈ హాస్టల్స్ ఎందుకు స్టూడెంట్స్ మేనేజ్ చేయాలి? స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టలే ఉంది. కాకపోతే ఏంటంటే అది స్టూడెంట్స్ మధ్య గొడవలకు దారితీస్తా ఉంది కదా. దానికి పరిష్కారం ఏంది? సో ఇది పరిశీలిద్దాం ఏందనేది. అయితే ఇక్కడ మెస్ కోసం వెళ్ళాలంటే దాదాపు 1 కిలోమీటర్న్నర వెళ్ళాల్సి వస్తుందని చెప్పారు అంటా ఉన్నారు. సో ఇప్పుడు ఏదో బండి పెట్టిందా అమ్మాయిలక? అందరూ ఆ బండిలో పోతుందా? 10 మెంబర్స్ పోతారా? SBIకి 2 లెటర్లు రాసినాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2 బండ్లు మార్చ్ ఫిబ్రవరి బడ్జెట్ అయ్యే లోపల ఇస్తారు. వాళ్ళు ఇస్తారని వెయిట్ చేస్తుంది. ఇంకొక బండికి సార్ ఇప్పుడు అందరికి అడగట్లేదు కదా సార్, ఓన్లీ వికలాంగులకు అడుగుతున్నాం సార్. ఇప్పుడు మా బాయ్స్ అందరం ఎక్కుతానట్లేదు, ఇప్పుడు గర్ల్స్ అందరూ ఎక్కుతానట్లేదు కదా సార్. బాయ్స్ లో అయితే వికలాంగులు వాళ్ళని ఎక్కించుకోపోవాలండి. ఆ పర్సన్ ఒక కుంటుకుంటా పోతే ఆ పర్సన్ ఎక్కించుకోపోడు సార్. సార్ నార్మల్ గా మాట్లాడుతుంటే ఇప్పుడు తోలే పర్సన్ నాకు కుంటుకుండా పోతుంటే అబ్బాయిని ఎక్కించుకోడు, నువ్వు అబ్బాయి అని సార్. నీ లైఫ్ నీరు ఇప్పుడు ఇక్కడ యాజమాన్యం అంటే మాకు వీసీ సార్ బాయ్స్ ని ఎక్కించుకోవద్దు కాదు అని చెప్పి యాజమాన్యం అంటే వాళ్ళదా? మనదే సార్, కానీ ఇప్పుడు వాళ్ళది అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. నో నో నో, ఈ యూనివర్సిటీ మీదయ్యా. సార్ వాళ్ళేగా సార్, సార్ వాళ్ళేగా. వాళ్ళ రోడ్ ఉంటారు, వాళ్ళ ప్లేస్ ఇంకో ఆయన వస్తాడు. ఏముంటుంది మా చుట్టూ ఆ చేతిలో ఉందా సార్? 2 ఏళ్ళు మీరు ఇమ్మీడియట్ గా చెప్పండి. ఆ వికలాంగులు ఎవరున్నా వాళ్ళకి అలౌ చేయమని చెప్పండి.
గట్టిగా లైబ్రరీకి సొంత బుక్స్ తీసుకోపోకూడదు అని చెప్పి చెప్తా ఉన్నారట. ప్లస్ ఒక నోట్ బుక్ ఒక పెన్ ఒకటి ఏదో తీసుకొని పోవాలని చెప్తా ఉన్నారట. రెండోది మళ్ళా లైబ్రరీలో కూడా బుక్స్ ఎక్కువ లేవంట. ఉన్న బుక్స్ లలో కూడా పిల్లలు ఎత్తుకపోతా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారట. లైబ్రరీ ఇష్యూ కూడా అట్లే ఉంది. రీడింగ్ ఉంది, అది కూడా సేమ్ 16 మంది ఏమో, అవునా? 16 మంది కూర్చొని చదువుకోవచ్చు అట. అంటే యూనివర్సిటీ టార్గెట్ అంతే కావచ్చు 16-17. లైబ్రరీలో కూడా కంప్యూటర్స్ ఇంతకుముందు ఉండేవి 10-15 ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం 4-3 కూడా కలవట్లేదు. ఇప్పుడు ఆ వైఫై సిగ్నల్ కూడా అక్కడ ఏం పెట్టి చిన్న డిజిటల్ లైబ్రరీ 10 రోజులలో అయితే 270 కంప్యూటర్ నిన్ననే వచ్చి అరే టెండర్ ప్రొసీజర్ పిఎం ఉషాలు వచ్చినాయి సార్. మనకు పిఎం ఉషా అనేది రూసా ఆఫీస్కి వెళ్ళి వస్తాయి. 270 కంప్యూటర్ నిన్ననే వచ్చినాయి. అదే ఇష్యూ ఉన్నాయి, మనం అడ్రస్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ కంప్యూటర్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు? 20 రోజులలో మనకు డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ లైబ్రరీలో ఎస్టాబ్లిష్ అవుతుంది. రైట్, ఓకే, 100%. రైట్ లైబ్రరీ ఓకే. 50 సిస్టమ్స్ 15 రోజుల్లో చూడొచ్చు. 15 రోజుల్లో అయిపోతుంది. అయిపోతుంది, వెళ్ళి చూద్దామంటే డిజిటల్ లైబ్రరీ. సిస్టమ్స్ ఇప్పుడు ఉన్నటువంటి ల్యాబ్లలో సిస్టమ్స్ 270 వాటి పెరిగాయి. 50 మొత్తం మిగిలిన వస్తాయి వచ్చేసి దాంట్లో ఇప్పుడు ఆన్ చేస్తే హాఫ్ అన్ అవర్ కాన్ అవుతుంది. అదే అవన్నీ ఓల్డ్ స్టాక్. అందుకే 270 ప్రొక్యూర్ చేసిన అన్ని కలిపి వచ్చేసి. ఇప్పుడు కొన్ని కోర్సులకు హాస్టల్ ఫెసిలిటీ లేదంటున్నంత హాస్టల్ ఫెసిలిటీ ఏంటంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లేదు అన్నట్టు. డబుల్ పీజీ వాళ్ళకి లేదు. డబుల్ నేను మీ ప్రతినిధిగా వచ్చి కూర్చున్నా. మీరు వెయిట్ చేయండి. నేను వినాలి నేను చెప్పే. ఇదో తమ్ముడు విను. నేను మీ తరఫునే వచ్చి కూర్చున్నా కదా. నేను అదే అడుగుతా కదా. అదే అడుగుతా. వెయిట్ చేయి. ఒక్కరు మాట్లాడితే పరిష్కారం అవుతుంది, నలుగురు మాట్లాడితే వాదం అవుతుంది. ఒక్కరు మాట్లాడండి, ఎంతసేపు అయినా మాట్లాడండి. మీరు చెప్పారు కదా, విన్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం కూర్చోండి. ఇక్కడ కొన్ని కోర్సులకి హాస్టల్ ఫెసిలిటీ లేదు. బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి లేదు. ఎందుకు? అప్పుడే ఇంటర్మీడియట్ నుంచి వచ్చినటువంటి బీటెక్ ఆయనకి యూనివర్సిటీలో ఎక్కడో సీట్ వస్తుంది. వస్తే ఆయన కరీంనగర్ నుంచో నిజామాబాద్ నుంచో వస్తాడు. ఇంటర్మీడియట్ పిల్లగాడు ఎక్కడ ఉన్నారు ఆయన? ఫస్ట్ యాక్చువల్లీ ఇది ఇష్యూ ఎట్లా స్టార్ట్ అయింది అంటే, ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది మానగల్లి క్యాంపస్ లో స్టార్ట్ అయింది. అప్పుడు అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒక్కటే హాస్టల్ ఉండే, బాయ్స్ హాస్టల్ ఒకటి, లేడీస్ హాస్టల్ ఒకటి, రెండే ఉండే. అప్పుడు తీసుకున్న పాలక మండలి నిర్ణయం ప్రకారం ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ కాబట్టి హాస్టల్ ఉండొద్దు అని అంటే, అప్పుడున్న అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే, సరే మనకు కాలేజ్ వచ్చడం ముఖ్యం అని స్టార్ట్ చేసేది అన్నట్టు. తదనంతర కాలంలో ఒక 4 ఏళ్ల కరోనా వచ్చిన తర్వాత బిల్డింగ్ రెడీ అయింది, లేటెస్ట్ గా బిల్డింగ్ రెడీ అయింది. అప్పుడు ఏం చేసినాం, ఇంజనీరింగ్ కొన్ని బ్రాంచ్లు ఇక్కడ షిఫ్ట్ చేసినాం అన్నట్టు. ల్యాబ్స్ అది ఎందుకంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ 4 బ్రాంచ్లు పెరుగుకుంటూ వస్తాయి కాబట్టి లేట్ గా స్టార్ట్ అయినాయి. అందులో భాగంగా ఈ బాయ్స్ హాస్టల్ కూడా లేదు. మన ప్రాబ్లం ఏమైందంటే, మనం ఊహించింది ఏంటంటే అబ్బాయిలు ఎక్కుంటారు కదా అని అబ్బాయిల హాస్టల్ 2 కట్టించాం, అమ్మాయిల హాస్టల్ అట్లనే. గత 5 ఏళ్ల అసలు మీరు లెక్కలు తీస్తే 70% అమ్మాయి సడన్ గా ఇంక్రీజ్ అయినట్టు. కాబట్టి వాళ్ళని పెట్టలేకపోతే ఇప్పుడు కూడా మేము ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ తీస్తే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. ఉన్నోళ్ళకే ప్లేస్ లేదు. మీరే అన్నారు ఇప్పుడు 6 ఎట్లా పెడదామని. మళ్ళీ ఇంజనీరింగ్ తీసుకొస్తే 8 నుంచి 10 అవుతుంది. అది కాంటెక్స్ట్. అందుకే ఇప్పుడు లేడీస్ హాస్టల్ ఒక బిల్డింగ్ రెడీ అవుతుంది. అది దగ్గర హాస్టల్ లేదా? లేదు. మనగల్ హాస్టల్ మొత్తం లీకేజ్ అయ్యి వాడలేని పరిస్థితులలో ఉంది. అది ఎప్పుడు 90s లో పీజీ సెంటర్ ఉన్నప్పుడు కట్టిన బిల్డింగ్ ఆ సీపేజ్ తోటి మొత్తం ఖరాబ్ అయింది అన్నట్టు.
దాన్ని రెనోవేషన్ అట్లా చిన్న ఈడబ్ల్యూ వినండి. కలిసేస్తలేమో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం క్రీడా ప్రాంగణానికి ఏర్పాటు చేస్తే కనీసం అడ్మినిస్ట్రేషన్ మాట తప్పు 100% కరెక్టే సార్, 100% కరెక్టే. తప్పు కనీసం మాట అంటే తప్పు మీరనేది తప్పు. వినండి ఉమా సబితా ఇంద్రారెడ్డి గారికి పోయి ఎంత చర్చ జరిగిందో చూడండి. అక్కడ మీకు తెలియదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళే అప్పుడు 100% తెలుసు ఏం జరిగింది. యాక్చువల్ గా మనం ఇయ్యలేచిన ఇదొకటి. రెండవ పీజీ చేసేటువంటి అతనికి హాస్టల్ ఫెసిలిటీ ఈ యొక్క యూనివర్సిటీలోనే లేదా, లేకపోతే ఇంకా ఎక్కడ కూడా లేదా? నాకు అది ఐడియా లేదు సార్, కనుక్కోవాలి. నాకైతే ఐడియా లేదు. మన దగ్గర అయితే ఆ డెసిషన్ తీసుకున్నారు, అదే నడుస్తుంది. సార్ రివ్యూ చేయాలి. నేను 3 పీజీలు చేశాను, నోట్ చేస్తాను, రివ్యూ చేస్తాను. నాకు ముందు డబ్బులు కడతారు. ఇంకొకటి 1200 మంది కెపాసిటీ బాయ్స్ హాస్టల్ ఇప్పుడు 800 మంది లోపల ఉంది. అడిగితే నా ఇష్టం వచ్చిన ఒకరొకరు పెడతారు. ఇంకేంటి కాస్ట్ అడ్మిషన్ చేయనట్టు బీసీ అట్లా ఉంది అడ్మిషన్ సార్. క్లియర్ నేనే అడిగాను, రిక్వెస్ట్ చేసిన. మా దూరం ఉంది సార్, 100 కిలోమీటర్లు. నా లోకల్ కూడా కాదు. నేను టీటీఎం కోర్సు నా ఇంట్రెస్ట్ తోనే చేసిన. నాకు బయట జాబ్ ఆఫర్ ఉంది, ఇంట్రెస్ట్ తోనే చేసిన. అవుట్ ఆఫ్ పోయేది సార్ అని చెప్పి చేసి నేను ఇయ్యను. నా ముఖం కూడా చూసి మాట్లాడతాను, సీసీ కెమెరా చూసుకుని ఇయ్యను అడ్మిషన్. సీసీ కెమెరా రికార్డింగ్ చూడండి, సేమ్ అట్లే అన్నాడు. కనీసం ఒక విద్యార్థి పోతే కామర్స్ స్పందన లేదు, సమాధానం లేదు. ఫస్ట్ ఎందుకు ఇస్తానంటే సమాధానం లేదు. ఇంకొక విషయం ఏంటంటే మా సొంత పుస్తకాలు లైబ్రరీకి ఎందుకు వెళ్ళొద్దు అనేటువంటిది ఒకసారి ఎట్లా 24 hours లైబ్రరీ కాదు. వీళ్ళ సొంత పుస్తకాలు ఎందుకు చేరాలి? దేశ విద్రోహ పుస్తకాలు ఏం ఒక్క నిమిషం వాళ్ళ సొంత పుస్తకాలు అలౌ చేయండి లైబ్రరీ, రాసుకోండి. ఓకే, అలౌ చేస్తారు లేదు. ఓకే, ఇప్పుడు ఒకటి నా దృష్టికి వచ్చినాయి, మీరు నాకు చెప్పినాయి, వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళకి ఆదేశిస్తున్నా. ఒకవేళ వాళ్ళు నన్ను కూడా తప్పుతో పట్టిస్తే నేను వాళ్ళని ఏం చేయాలో నేను చేస్తాను. ఓకేనా?